నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాము. అక్కడ ధర్నా చౌక్లో కల్వకుంట్ల కవిత ధర్నా చేస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్కు నోటీస్ ఇచ్చారని. అది మరి ఎందుకు చేస్తూ ఉంది? ఆయన కేసీఆర్ వెనక దయ్యాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కేసీఆర్ సపోర్ట్గా జాగృతిని వేసుకొని ధర్నా చేస్తూ ఉంది. దీనిపై మాట్లాడదాం. మనతో పాటు ఇంద్ర శోభన్ ఉన్నారు. నమస్తే అక్క, ఎలా చూస్తాం దీన్ని? అసలు అక్కడ పోయి వాళ్ళ అయ్యకు నోటీసులు ఇచ్చారని చెప్పి ధర్నా చేస్తూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధర్నా చేసే నైతిక హక్కు ఉందా అడుగుతున్నా. ధర్నా చౌక్ ఎత్తేసినాడు, మీ అయ్య అధికారంలో ఉన్ననాడు ధర్నా చౌక్ గురించి మాట్లాడినటువంటి మీకు ప్రొటెస్ట్ చేసే రైట్ కోల్పోయారు ఈ రాష్ట్రంలో. ఇవాళ కాళేశ్వరం కూలేశ్వరంగా మారడానికి ముఖ్య కారణం మీ నాయన. సో మరి మీ నాయన కారణం అయినప్పుడు ముఖ్యమంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలను మంత్రివర్గంలో జరిగినటువంటి వాటిని బట్టి వాళ్ళ బావ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, ఆనాడు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఉన్నారు, కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ని అందరినీ ఆఫీషియల్స్ని ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటిది వీలే కాబట్టి నోటీస్ ఇచ్చారు. తప్పేముంది దాంట్లో? తప్పు చేయకుంటే భయం ఎందుకు అని అడుగుతున్నాము. ఇవాళ మీ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే ఇవాళ ఇలాంటి అజెండాలు తీసుకొని ఆమె రోడ్ల మీద కూర్చొని ప్రొటెస్ట్ చేసే పని చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ సమాజం కవిత చేసే వాటిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. 3 రోజులు బ్యానర్ ఐటమ్ అయింది. ఇవాళ ఏమైంది? 6వ పేజీకి పోయింది. 6వ పేజీలో కూడా హైదరాబాద్ ఎడిషన్లో ఇవాళ ఆమె న్యూస్ వచ్చింది. అంటే ఆమె అర్థం చేసుకోవాలా. ఏమంటారు, వాపును చూసి బల్ప్ అనుకుంటే ఏముంటుందో కవిత గారిది కూడా రాజకీయ భవిష్యత్తు కూడా గంతే ఉంటుంది. ఆమె కేవలం ఆమె రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే ఇవాళ అన్నపైన పోరాటం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇవాళ సమస్యల పట్ల తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగృతి అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనేది పొలిటికల్గా సంబంధించి అది ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ ఏదైనా విషయాన్ని ఉంటే తెలియజేయడం కోసం పనికొస్తుంది. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడడానికి పనికొస్తుంది. ఇవాళ మీ నాయన చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రము అప్పుల పాలయ్యింది. మరి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన నీ ఆర్గనైజేషను మీ నాయన కోసం పనిచేస్తుంది అంటే నీ యొక్క స్వార్థం ఏముందో అక్కడ అర్థమైపోతుంది కదా. ఇది మాట్లాడాల్సినటువంటి అంశము. ఫస్ట్ ఈ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ అంటే పొలిటికల్ ఎజెండాలో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అనుకుంటారు. మరి జాగృతి ఆర్గనైజేషన్ అనేది ఇవాళ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అయ్యే కోసమే జాగృతి పనిచేస్తుంది అంటారా? అయ్య కోసం కాదు, ఆమె రాజకీయ అస్తిత్వం కోసము, ఆ పార్టీలో ఆమె పోస్ట్ కోసము అన్న పోరాటం చేయలేకపోయినాడు, గ్రీక్ వీరుడు చేయలేకపోయినాడు, నేను లీక్ వీరుడు చేయలేకపోయినాడు, ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నానని చెప్పదలుచుకుందామె. అన్నకన్నా కూడా నేను బెటర్గా పోరాటం చేస్తాను చెప్పుకునే దానికోసమే పోరాటం తప్ప దీంట్లో ఎలాంటిది లేదు. దీంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో తీసుకొచ్చి కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కోసం అనే విధంగా ఒక ఇంటెన్షన్ని క్రియేట్ చేసే విధంగా చేస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమంటారు, ఆత్మ వంచన కాదు, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు దాని పట్ల ఎంతవరకు ఉందనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పు చేసినటువంటి వాడికి శిక్ష తప్పదు. గతంలో ప్రశ్నించే గొంతుకలను మీరు అరెస్ట్ చేసినటువంటి వైన మీ సమాజం మర్చిపోలేదు. మాట్లాడినటువంటి రైట్స్ కోసం కొట్లాడినటువంటి మానవ హక్కుల కోసం పనిచేసినటువంటి మహిళల హక్కుల కోసం పనిచేసిన మమ్మాలాంటి వాళ్ళని ఆ రోజు మీరు కేసులు పెట్టిన రోజులు కూడా ఇంకా మేమేం మర్చిపోలేదు. కాబట్టి మీరు ఏం చేసినా పొర్లు దండాలు పెట్టినా ఈ సమాజం ఎక్కడ కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అది కేవలం వాళ్ళ ఇంటర్నల్ డ్రామా పాలిటిక్స్ తప్ప ఈ తెలంగాణ సమాజానికి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు, దానికోసం నేను కృషి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అన్నది 10 సంవత్సరాల తర్వాత నీకు అధికారం కోల్పోతే కానీ గుర్తు రాలేదా? మరి 10 సంవత్సరాల కాలంలో జయశంకర్ సార్ చెప్పినటువంటి సామాజిక తెలంగాణ కోసమే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఇవాళ మరి ఆ తెలంగాణ సాధన కోసం 10 సంవత్సరాలు మీ అయ్య చేతుల కలమన్నాడు పని చేయనప్పుడు ఎందుకు ప్రశ్నించాలి అడుగుతున్నాం. మౌలిక ప్రశ్నలు కదా ఇవన్నీ. మనం ఆనాడు పనిచేసి ఇవాళ మన యొక్క హక్కుల కోసం కొట్లాడితే ఈ సమాజం హర్షిస్తుంది. మీరు అదేం చేయలేదు కదా. మరి ఇవాళ దాని గురించి మీరు మాట్లాడితే అది కేవలం మా స్వార్థ రాజకీయం కోసమే. ఆమె మొన్న ఇంకో మాట కూడా చెప్పింది, నిజంగానే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి దమ్ముంటే కవిత గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కూడా ఆ పార్టీలో తను కాక ఇంకెవరు మాట్లాడినా ఈ రోజు వరకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు రోడ్డు మీద ఉండేది. ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి పనిచేస్తే ఆ రాజేందర్ అనేటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు ఎంత అవమానకరంగా బయటకు గెంటేస్తున్నారో ఈ సమాజం మర్చిపోలు కదా. అంటే మీకో న్యాయం, మీ బిడ్డకో న్యాయమా?
బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే, ఆ నలుగురు కోసమే పెట్టిన పార్టీ అన్నది మరోసారి స్పష్టమైంది. ఆమె ఇంకో మాట కూడా చెప్పింది, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయనని చెప్పింది. అంటే డైరెక్ట్ చెప్పేసింది ఆమె, కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ తప్ప ఎవరి నాయకత్వంలో నేను పనిచేయనంటే మరి కేటీఆర్ కూడా తెలుసుకోవాలి, చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన యొక్క ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎలిజిబుల్ కాదు, సూటబుల్ కాదు, నువ్వు అన్ఫిట్ అని చెప్పింది ఆమె. మరి దీనికి కూడా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. మోరోవర్ ఏది ఏమైనప్పటికీ కూడా డెమోక్రటిక్గా ఉండేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ మాట్లాడే స్వేచ్ఛ ఉన్న, షోకాజ్ నోటీస్ ఇచ్చి వాటికి రిప్లై ప్రాపర్గా లేనప్పుడు డెఫినెట్గా పార్టీ సస్పెండ్ చేసింది. అలాంటివి కూడా ఉన్నాయి. బట్ మీ పార్టీలో ఉన్నది మీ యొక్క కుటుంబ పార్టీ కాబట్టి నీ బిడ్డ ప్రశ్నిస్తే దానికి ఎలాంటి కేసులు లేవన్నది మీరు మరోసారి చెప్పదలుచుకున్నారు. కాబట్టి కాళేశ్వరం కూలేశ్వరంగా అయిన సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజల యొక్క స్వప్నాన్ని కళ సాకారమైన తర్వాత వాళ్ళ కళలు కల్లోలం చేసినటువంటి మీ నాయనకు శిక్ష పడాల్సిందే. మీరు 100% జైలుకు పోవాల్సిందే. మీరు దాచుకున్న ఆస్తులన్నీ కూడా తిరిగి సమాజానికి అప్పజెప్పాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్ననాడు చెప్పింది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇవాళ టెక్నికల్గా ఇవాళ ఒక కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, ఎంక్వైరీ ఉంది, కమిషన్ ఉంది. ఇవన్నీ కూడా అవి తేలుస్తుంది, తేల్చే పరిస్థితిలో ఉన్నారు. రాబోయే అంటే ఈ నెల జూన్ మంత్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలంగానే చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు నుంచి బిడ్డ స్ట్రోకు, మరోవైపు నుంచి కాళేశ్వరం స్ట్రోకు, మరోవైపు ఈరెస్ స్ట్రోకు, ఇంకొక స్ట్రోకు ఇవాళ రేపు ఎప్పుడో తేలబోతుంది, అది కూడా మన ఫోన్ ట్యాపింగ్ స్ట్రోక్. సో వీటన్నింటితో అల్లాడుతున్నటువంటి మీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఎక్కడిది? దమ్ముంటే మీ ఆస్తులన్నీ తిరిగి సమాజానికి అప్పజేసి అప్పుడు మీరు మాట్లాడండి, ఆశిస్తారు అందరు. ఇంకో పాయింట్ కూడా గుర్తు చేసినాక, మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గన్ పార్కులో ఉన్నాము, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు రాలేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంటే కనీసం మనం మర్చిపోము, అమరవీరులను మర్చిపోయి వేడుకలు చేసుకోలేము. కానీ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా గన్ పార్కు రాలే. కనీసం అట్లీస్ట్ కవిత ఈరోజు మాట్లాడుతుంది సామాజిక, ఆమె కూడా రాలే. వీళ్ళు పోయేమో కేటీఆర్ ఏమో డల్లాస్లో పోయి వేడుకలు జరుపుతా ఉండు. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పెద్దపల్లికి ఆమె మొన్న పోతే ఆమె అంటే 20 మంది ఉన్నారు. అంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలకు ఫోన్ చేస్తే పోయేటోళ్ళు. ఆల్రెడీ క్లియర్ కట్గా బీఆర్ఎస్ నుంచి మీరు ఎలాంటి వాటిపైన స్పందించొద్దు, ఎలాంటి వాటిపైన ఏమంటారు ఎవరు కూడా వెళ్ళొద్దని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరు వెళ్తారు? జాగృతిలో అని అంటే జాగృతిలో ముందు పనిచేసినటువంటి మా బ్యాచ్లో పనిచేసినటువంటి వాళ్ళు డే 1 నుంచి ఆమెతో ఉన్నోళ్ళు ఎవరు కూడా ఇవాళ ఆమెతో లేరు. మరి అలాంటప్పుడు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరు లేని వాళ్ళకి లీడర్షిప్ వహించే పనిలో ఆమె ఉన్నది. ఆమె రాజకీయ అస్తిత్వం కోసము ఆమె చేసే వాటికి నేను చెప్పుకున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే ఇవాళ ఇవన్నీ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆమె చేసే పనిలో చిత్తశుద్ధి లేదని ముమ్మాటికి వాస్తవం. డల్లాస్లో వేడుకలు జరుపుకోవడానికి ఎలా చూడొచ్చు? డల్లాస్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ డల్లాస్లో ఉన్న ఓట్లు వేస్తారా? డల్లాస్లో ఉన్న వాళ్ళు పెట్టుబడులకు మాత్రమే ఈ రాష్ట్రంలో చేయడానికి పనికొచ్చే వాళ్ళు. డల్లాస్లో పెడుతున్నామని అంటే మా పార్టీ హైదరాబాద్లో బ్రహ్మాండంగా, తెలంగాణలో బ్రహ్మాండంగా ఉన్నది, సంపాదించిన సంపాదనతో ఢిల్లీలో మీటింగ్లు పెడతాను. కేటీఆర్ గారు ఒక బల ప్రదర్శన చేసే ప్రదర్శనలో ఉన్నాడు. చెల్లె ఈడ బల ప్రదర్శన చేసి అన్న ఆడ బల ప్రదర్శన చేస్తున్నాడు, అంతే తప్ప అలాంటిది ఏం లేదు. అది కేవలం కుటుంబ రాజకీయాల కోసం మాత్రమే జరిగేటువంటిది. సో కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి ఒక మంచి మాట చెప్పారు, మీకోసం భారతదేశం ఎదురు చూస్తున్నది, పెట్టుబడులు పెట్టండి అని. అది ఒక నాయకుడికి లక్షణం. అంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా అలాంటి ఒక మంచి ఇంటెన్షన్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఇలా ఇవ్వచ్చు అంటే చెప్తాము, కేటీఆర్ 3 సంవత్సరాలలో మేము వస్తాము, మీ సంగతి ఏమో చూస్తాము, మేము రాసి పెట్టుకుంటున్నాం, ఎవరెవరు ఏం చేస్తారు అని చెప్పేసి మాట్లాడింది మొన్న. ఏమంటారు దీనికి? ఇక ఆమె చేసే ఏమంటారు సప్పట్లకు డప్పులకే ఎలాంటి స్పందన లేదు. ఇక చేసే వాటికి ఆమె రాసుకున్న బుక్కి ఏం స్పందన ఉంటుంది? రాయాల్సి వస్తే మొత్తం అంతా ఆమె లిక్కర్ రాయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. దాంతో అలా బుక్కులు నిండిపోయినాయి, అలా సంపాదనతో ఆ బుక్కులు నిండిపోయినాయి. ఇక మీరేం చేస్తారు? అదంతా వేస్ట్ ముచ్చట. సో సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగా ఉండాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రజలు ఇయ్యలేకపోతే రేపు హర్షిస్తారు.